మాట్లాడారు. మేము ఎలా ఏం మాట్లాడాలి? ఏదైనా మాట్లాడచ్చా? ఎక్కడ ఉన్నారండి మీరు? ఓకే. ఓ సారీ సాంగ్ అడిగేవారు కదా మీరే? ఓకే. ఏ సారీ సాంగ్ సార్ అది? ఓ ఓకే ఓకే. నా టాపింగ్ లేవు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రెస్ మీడియా ఇంతసేపు మా ఫిల్మ్కి ఇక్కడ వచ్చి హానర్ చేసినందుకు మొదటిసారి మిమ్మల్ని ధన్యవాదాలు. డెఫినెట్గా ఈ దక్షిణ నాకు ఒక ప్యాషనెట్ ఫిల్మ్ చెప్తాను. మేము ఇంతసేపు సినిమాలో ఉంది. మేము ప్రతి క్యారెక్టర్స్లో ప్రాణం, నాకు ప్రాణం అండి. సినిమా అనేది నాకు ప్రాణం. ప్రాణం ఉండాలంటే భోజనం తినాలి. భోజనం కన్నా నాకు సినిమా నాకు ఆ జీవనం వస్తుంది. అండ్ ఐ ఫీల్ ఈ మొత్తం టీమ్ రైట్ ఫ్రమ్ అశోక్ షండే సార్, ఓషో తులసి గారు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ వినయ్ అండ్ స్టన్ డైరెక్టర్, డైలాగ్ రైటర్, అందరూ ఒక్క విషయంలో వెరీ సిమిలర్. ఈ ఈ ఫిలిము ఒక కంపాషనేట్గా తీసుకున్నని మనస్ఫూర్తిగా చెప్తారు. బట్ ఈ ఫిలిం ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చేశారు తన పనిని. నాకు ఇలాంటివి సినిమా మీకే తెలుసు, ఒక ఫీమేల్ ఒక ఫిలిం చేస్తారంటే ప్రొడ్యూసర్ ముందుకు రావాలి ఫస్ట్. ఎందుకంటే ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అని చెప్తారు. నాకు అసలు దాంట్లో యునో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. నేను స్టోరీ చూస్తాను, ఆ కథే చూస్తాను, మొత్తం స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్ చూస్తాము. సో ఇలాంటి సినిమా ఎక్కువ రావాలి. మన ప్రొడ్యూసర్ అశోక్ షండే గారు ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేసి హెల్ప్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మాత్రం చాలా సరిపోదు. ఎందుకంటే నాకు తెలుసు ఎంత కష్టమని. ఈవెన్ మే ఫిలిము వచ్చినందుకు కొద్దిగా లేట్ అవ్వడం కూడా దెర్ ఆర్ సర్టన్ రీజన్స్ ఫర్ దిస్. బికాజ్ ఫీమేల్గా సొసైటీలో ఉండడం మాత్రం కాదండి, వర్క్ ప్లేస్ ఎక్కడైనా ఉండాలనేది చాలా కష్టమే. అది దాటి రావడానికి మన దగ్గర పవర్, స్ట్రెంగ్త్, బోల్డ్గా ఉండాలి. అది చిన్నప్పుడు నాకు లేవు. సినిమా నేర్పించింది నాకు. హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ అన్ని పని అవుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అంతేనా?